హలో నమస్తే, నవభూమి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ అజిత్. ఇక బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్కు మధ్యలో విభేదాలు ఉన్నాయని చాలామంది అనుకుంటుంటారు. కానీ వాస్తవానికి విభేదాలు లేవని జూనియర్ ఎన్టీఆర్ ఖరాఖండిగా చెప్తున్నారు. సరే, ఎన్టీఆర్ కుటుంబంలో సభ్యుడైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ 1999 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. ఆ తర్వాత ఒక సందర్భంలో తన తాత ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీకి జీవితాంతం తాను పనిచేస్తానని కూడా ప్రకటించారు. మరి సినిమాలు ఎక్కువగా ఉండటం వల్ల వ్యవధి లేకనో తెలుగుదేశం పార్టీకి మరి దూరంగా ఉన్నారు. సరే, ఏదైతేనే ఇవన్నీ ఏం జరుగుతుంది అంటే తెలుగుదేశం పార్టీకి ఆ తర్వాత బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్కు మధ్యలో మరి విభేదాలు పొడచూపాయి అని వినిపిస్తుంది. ఆయన ఒక సందర్భంలో జగపతి బాబు జూనియర్ ఎన్టీఆర్ను ప్రశ్నించారట, నీకు బాలకృష్ణకు ఏమైనా విభేదాలు ఉన్నాయా అని. అయితే దానికి మరి జూనియర్ ఎన్టీఆర్ సమాధానం ఇస్తూ, హరికృష్ణ తర్వాత ఆయన సోదరుడైన బాలకృష్ణతో తనకు తండ్రి లాంటి వారు, అలాంటి వ్యక్తితో గొడవలు ఎందుకుంటాయని ఇదంతా ఉత్తిత్తి ప్రచారమేనని తేల్చాడట. ఇక మోక్షజ్ఞ మరి సినీ రంగ ప్రవేశం చేసిన సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అయితే ఆ తర్వాత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే సినిమాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ బాలకృష్ణ ఫ్యామిలీతో లేదా బాలకృష్ణ కుటుంబంతో మరి ఆయన కలవలేకపోతున్నారే తప్ప అస్సలు విభేదాలు అంటూ ఏమీ లేవని మరి ఆయన తేల్చి చెప్పారు. అందువల్ల ఇక ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టాల్సిందే.